పదాలు తెలియని పెదవులకు అమృతవాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. ఫెటినైన్. ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. టికెట్ దక్కని నేతలు వేరే పార్టీలకు మారడానికి సన్నద్ధమవుతున్నారు. గెలుపు గుర్రాలకే టికెట్లు ఇస్తానని చెప్పిన వైసీపీ అధినేత జగన్ ఇప్పుడు ఆ దిశగానే అడుగులు వేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్న జగన్ దానికి అనుగుణంగానే వ్యూహాలు రచిస్తున్నారు. దీనిలో భాగంగానే గత ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించిన స్థానాలపై జగన్ స్పెషల్ ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా టీడీపీ కంచుకోట అయిన హిందూపురంలో గెలుపే లక్ష్యంగా జగన్ బరిలోకి దిగుతున్నారు. బాలకృష్ణ హిందూపురం ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. 1983లో ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా టీడీపీ ఈ నియోజకవర్గంలో ఓటమి చవిచూడలేదు. పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ నుంచి ఆయన తనయుడు బాలకృష్ణ వరకు ఇక్కడి నుంచే పోటీ చేసి విజయం సాధించారు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా బాలకృష్ణను ఓడించాలనే గట్టి పట్టుదలతో జగన్ ఉన్నట్లు కనిపిస్తోంది. దీనిలో భాగంగానే ఎవ్వరూ ఊహించని విధంగా బాలయ్య మీద పోటీకి మహిళా అభ్యర్థిని రంగంలోకి దించారు. సీనియర్ నాయకురాలు దీపికకు నియోజకవర్గ బాధ్యతలను అప్పగించింది. హిందూపురం టికెట్ ఆమెకు కేటాయించడం దాదాపు ఖాయమైనట్లే కనిపిస్తోంది. ఈ మేరకు పార్టీ అధికారిక ప్రకటన కూడా చేసింది. ఇప్పటి వరకు మహిళా అభ్యర్థులెవ్వరూ పోటీ చేయలేదు. ఏ పార్టీ కూడా ఓ మహిళా నాయకురాలిని తమ అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలపలేదు. అందుకే జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. తాజాగా హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణను ఓడించి తీరుతామని ఆయన పేర్కొన్నారు. కురుబ సామాజిక వర్గానికి చెందిన దీపిక హిందూపురం అసెంబ్లీ నుంచి పోటీ చేస్తారని, హిందూపురంలో బాలకృష్ణను ఖచ్చితంగా ఓడించి తీరుతామని చెప్పిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుప్పంలో చంద్రబాబుకు ఓటమి తప్పదు అన్నారు.